ఇక సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2000 మంది వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. మనం కూటమి కుట్రలు, కుతంత్రులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు. నేడు ఒక్కడిని ఒకవైపు, చంద్రబాబు దత్తపుత్రుడు ఇతరులు మరోవైపు ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నామని తెలిపారు. విజయానికి దగ్గరగా ఉన్నామని మనపై దాడి తీవ్రతరం చేశారని జగన్ అన్నారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారన్నారు. టీడీపీ ఎంత దిగజారిందో చెప్పేందుకు గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ అని విమర్శించారు సీఎం జగన్. ఎవరైనా కూడా హెరాస్మెంట్కు లోన్ అవుతే, సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కి లోన్ అవుతే ఒక క్రియేట్ అన్ యాప్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే, పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హెరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లైయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. వెరీ అవసరమైన పని ఇది కూడా. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ, లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ, లేకపోతే ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని. ఇది వాళ్ళ ఆక్రోశము, ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి. సోషల్ మీడియా పరంగా ఎవరి